నమస్తే అండి. అమ్మ నేనుకి స్వాగతం. ఈరోజు వీడియోలో ఒక కొత్త రెసిపీ కందా చింతకాయ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే సీజన్లో దొరికే కందా చింతకాయ తినడం వల్ల హెల్త్కి కూడా చాలా మంచిది. ఈ పచ్చడి చేసుకోవడానికి ముందుగా 1/2 కేజీ పచ్చి చింతకాయలు తీసుకుని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. అలాగే కందని తీసుకుని శుభ్రంగా పైన పీల్ ఆఫ్ చేసేసుకుని నీట్గా కడిగి పెట్టుకోవాలి. పైన పీల్ ఆఫ్ చేసి శుభ్రం చేసి పెట్టుకున్న కందని ఈ విధంగా గ్రేట్ చేసుకోవాలి. ఇలా తురిమిన కందని వాటర్ లేకుండా పిండుకుని పక్కన పెట్టుకోవాలి. అలాగే చింతకాయల్ని ఈ విధంగా మధ్యలో కట్ చేసుకుని మధ్యలో ఉన్న గింజల్ని తీసేసుకుని ఇలా రెడీ చేసి పెట్టుకోవాలి. కందా చింతకాయ పచ్చడి చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: 1/2 కేజీ క్లీన్ చేసి పెట్టుకున్న చింతకాయలు, 1 కప్పు కొత్తిమీర, 1/2 కేజీ పచ్చిమిరపకాయలు, 1/2 కేజీ కంద తురుము. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకుని అందులో ఒక 4 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ యాడ్ చేసుకుని ఘాట్లు పెట్టుకున్న పచ్చిమిరపకాయలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిరపకాయలు బాగా వేయించుకోవాలి. పచ్చిమిరపకాయలు బాగా వేగిపోయిన తర్వాత కొత్తిమీర కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. కొత్తిమీర ఎక్కువసేపు వేయించుకోవాల్సిన అవసరం లేదండి. 1 నిమిషం పాటు లో ఫ్లేమ్లో పెట్టి మగ్గించుకుంటే సరిపోతుంది. పచ్చిమిరపకాయలు కొత్తిమీర వేగిపోయిన తర్వాత మనం తురిమి పెట్టుకున్న కందని కూడా ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు వేయించుకోవాలి. అప్పటికప్పుడు చేసుకునే కంద పచ్చడి అయితే పచ్చి కందని మనం పచ్చడి చేసుకోవచ్చు. కానీ ఒక నెల రోజుల పాటు నిలవ ఉండాలంటే కందని ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అండి కందా చింతకాయ పచ్చడి, కానీ టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయవలసిన రెసిపీ. కందని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక 2 to 3 మినిట్స్ అయితే సరిపోతుంది. ఇప్పుడు పచ్చిమిర్చి, కొత్తిమీర, కంద ఫ్రై చేసుకుని అది చల్లారేలోపు చింతకాయల్ని గ్రైండ్ చేసుకోవాలి. క్లీన్ చేసి ఈ విధంగా గింజలు తీసి పెట్టుకున్న చింతకాయల్ని మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. చింతకాయల్ని గ్రైండ్ చేసుకున్న తర్వాత చింతకాయలో వచ్చే ఈ విధమైన పీచుని తీసేసి పక్కన పెట్టుకోవాలి. చింతకాయ ముద్దను రెడీ చేసుకోవాలి. ఇప్పుడు అదే మిక్సీ జార్లో మనం ముందుగా ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చి, కొత్తిమీర, కందని కూడా వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న చింతకాయను కూడా వేసుకుని కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకుని ఇంకొకసారి అంతా కలిపి గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న పచ్చడికి తాలింపు వేసుకోవాలి. తాలింపు కోసం కావలసిన పదార్థాలు: శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు, మెంతులు, కరివేపాకు, ఎండుమిరపకాయలు, కచ్చాపచ్చగా దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు. ఇప్పుడు ప్యాన్లో ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకుని మనం తీసుకున్న తాలింపు దినుసులన్నీ వేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. తాలింపు బాగా వేయించుకోవాలి. తాలింపు వేగితేనే పచ్చడి టేస్టీగా ఉంటుంది. తాలింపు బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కందా చింతకాయ పచ్చడిని దీంట్లో వేసుకుని ఇంకొక నిమిషం పాటు ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే కందా చింతకాయ పచ్చడి రెడీ అయిపోతుంది. ఇది వేడివేడి అన్నంలో నెయ్యి వేసి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచిగా ఉంటుంది.